పన్నీర్ తింటున్నారా? అయితే ఈ పన్నీర్ గురించి ఆయుర్వేదం ఏం చెప్తుందో ఒకసారి వినండి. అసలు ఈ పన్నీర్ అనే పదం ఆయుర్వేద శాస్త్రంలో ఎక్కడా డైరెక్ట్గా చెప్పబడలేదు. కానీ మనం కిలాట్, కూచిక వంటి టర్మ్స్తో అయితే ఈ పన్నీర్ని కోరిలేట్ చేసుకోవచ్చు. పన్నీర్ అనేది డెఫినెట్గా ఒక ప్రోటీన్ రిచ్ ఫుడ్. కానీ ఆయుర్వేదం దృష్టిలో దీనికి గురు స్వభావం కలిగి ఉంటుంది. అంటే డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఈ పన్నీర్ ఎవరు తినకూడదో తెలుసుకుందాం. జలుబు, దగ్గు, సైనసైటిస్, అజీర్ణం, కడుపులో నొప్పి, కడుపులో ఉబ్బరంగా అనిపించడం తదితర సమస్యలతో బాధపడేవారు, అలాగే డైజెస్టివ్ ఫైర్ అంటే జఠరాగ్ని చాలా వీక్గా ఉండేటువంటి చిన్న పిల్లలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, ఈ పన్నీర్ని తీసుకోకపోవటం మంచిది. అయితే ఈ పన్నీర్ని మానేయాలా అంటే అవసరం లేదండి. కొన్ని ఉపాయాలు చెప్తాను వినండి. ఈ పన్నీర్ని మధ్యాహ్నం లంచ్ టైంలో, అంటే ఎప్పుడైతే జఠరాగ్ని చాలా స్ట్రాంగ్గా ఉంటుందో ఆ టైంలో తీసుకోవచ్చు. అలాగే పన్నీర్ని ఎప్పుడైనా సరే ఫ్రెష్గా తీసుకోండి. ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టింది మాత్రం వాడకండి. అలాగే పన్నీర్ని కుక్ చేసేటప్పుడు తురిమిన అల్లం, జీలకర్ర వంటివి వేసి కుక్ చేయడం అలవాటు చేసుకోండి. లేదంటే పన్నీర్ని సేవించిన తర్వాత గోరువెచ్చని నీళ్లు తాగండి. లేదంటే కొద్దిగా వాము నవలండి. సో పన్నీర్ అనేది ఓవరాల్గా ధాతు పుష్టి అంటే స్ట్రెంగ్త్కి చాలా ఉపయోగకరం. ఇలాంటి పన్నీర్ని రాంగ్ టైంలో తీసుకోవడం వల్ల అది స్లో పాయిజన్గా మారే అవకాశం ఉంది. సో మీరు పన్నీర్ని ఏ టైంలో తీసుకుంటారో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఆయుర్వేదిక్ ఫుడ్ ఫ్యాక్ట్స్ కోసం ఈ పేజ్ని ఫాలో చేయండి.